ఈ విధంగా పార్టీ పెట్టేవాడా రాజీనామా చేసేవాడా అని అడుగుతున్నా. 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి వారసత్వం తీసుకుని మళ్లీ రాజకీయంగా ముఖ్యమంత్రికి వారసత్వం కావాలన్నాడు. నేను కూడా బాధపడ్డాను రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు. 5 సంవత్సరాలు పోరాడారని మీకు తెలుసు. రాజీ పడలేదు. అసెంబ్లీలో బయట రాజశేఖర రెడ్డి పైన ఏకదాటితో పోరాడాను. ఇక కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. తమ్ముళ్ళు వినవా, మీ ఆవేశం అర్థం చేసుకున్నాను. నా పోరాటం పోలీసులతో కాదు, నా పోరాటం రాజకీయ నాయకులతో. అందుకని అడిషనల్ ఎస్పీ చెప్తున్నాడు, సరే ఈయన కొత్తగా వచ్చాడు 1.5 month అయింది, అయితే ఇక్కడే ఇస్తున్నాం సార్, అక్కడ పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదన్నాడు. ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి, మళ్లీ వస్తా. పోలీసులు కూడా ఇంపార్షియల్ గా యాక్ట్ చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. నేను తమ్ముళ్ళు ఏనండి, పోలీసులు గాని మనకు ఏ విధంగా ఈరోజు చేస్తున్నారో రేపు అన్ని విధాల అందరికీ సమానంగా కానీ చేయకపోతే ఈ పోలీసులను వదిలిపెట్టే పరిస్థితి లేదు. దానికోసమే నేను ఇక్కడే మీటింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచే మాట్లాడదాం. మీరు చాలా చేయాలి, మనం చేద్దాం, మనం మాట్లాడుకుందాం. నేను ఈరోజు పులివెందులకు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరములందరికీ పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు రామ్ గోపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు తూగుట్ల సిద్ధారెడ్డి గారు, గౌరవనీయులు పుచ్చా ప్రసాద్ రెడ్డి గారు, గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను కడప జిల్లాకు 2 రోజుల అదే మరి గౌరవనీయులు సతీష్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు లింగారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అదే మరి గౌరవనీయులు రామసుబ్బారెడ్డి గారు, సీఎం రమేష్ గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, శివానంద రెడ్డి గారు, అందరికీ నమస్కారాలు. ఈ రోజు నేను వినాలి 2 రోజుల కార్యక్రమం కింద పులివెందులకు వచ్చాను, కడపకు వచ్చాను. ఒక పక్క రైతు సమస్యలు, ఇంకో పక్క ఎవరైతే అనేక సమస్యలు, మా తమ్ముళ్ళు చదువుకోవాలని కాలేజీలకు పోతే ఈ చేతగాని ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చెయ్యదు, స్కాలర్షిప్లు ఇవ్వరు. దానిపైన మొన్ననే నేను మదనపల్లిలో పెద్ద ఎత్తున స్కాలర్షిప్ల కోసం అదే మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఒక ఉద్యమాన్ని, ఒక ధర్నాన్ని చేశాం. అదే మరిగా నిన్న మొన్న మేనేజ్మెంట్స్ అందరినీ పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు ఇవ్వలేము,
కాబట్టి సమయం ఇమ్మని అడిగే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గులేని ప్రభుత్వం ఉంది, దివాలా తీసిన ప్రభుత్వం ఉంది, అసలు గవర్నమెంటే లేని పరిస్థితి. ఈ రోజు సుప్రీం కోర్టుకు వెళ్లి ఇంతకు మునుపు ఇచ్చిన ఆర్డర్స్ పైన మళ్లీ 3 నెలలు టైం కావాలి, 3 నెలల తర్వాత మేము ఫీజులు రీయింబర్స్ చేస్తామని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేశారు. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా మీరు తమాషా ఆడుతున్నారు, ఇది మంచిది కాదు, ఎందుకు ఇవ్వలేదో చెప్పమని ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చింది.